అసలు పోతరాజు వేషం ఎందుకు వేయాలనుకున్నావు? అసలుకి ఎందుకు వేస్తారు పోతరాజు వేషం? యాక్చువల్లీ నేను పోతరాజం ఎందుకు వేయాలనుకున్నా అంటే మా వ్యాయామశాలలో అమ్మవారికి మొక్కినుండే నేను పోతరాజం వేయాలి అని చెప్పేసి మొక్కిన. ఇక అప్పుడు బాగా డాన్స్ ఆడుతుండే. ఏ క్లాస్ ఉండే నాకు? నేను మొక్కినప్పుడు ఎప్పుడు అంటే నా 10th అయిపోయిన తర్వాత మొక్కిన. ఆ తర్వాత నా ఇంటర్మీడియట్ లో నేను పోతరాజం వేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇక వేయాలి అంటే ఫస్ట్ మా ఇంట్లో ఒప్పుకోలే. మా ఫాదర్ ఇంట్లో తెలుసు కాబట్టి ఎందుకు రాబోయే అవన్నీ నీకు అది ఇదని ఇంట్లో వాళ్ళు అనేటి వాళ్ళు అంటనే ఉంటారు. ఫిర్బీ అందరిని ఒప్పించుకొని వాళ్ళిద్దరు మా అమ్మ మా నాన్న ఆశీర్వాదంతో నేను పోతరాజం వేసిన. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా అయితే మళ్ళీ తిరిగి చూసుకోలేమంటే అమ్మవారి దయ వల్ల. అంటే పోతరాజు వేషం అంటే ఈ మధ్య కొంతమంది బౌన్సర్లు కానీ కొంతమంది బాగా పెరిగిన కానీ అట్లాంటి వాళ్ళు వేస్తారు. అసలు పోతరాజు వేషం ఎవరు వేయాలి? యాక్చువల్లీ పూర్వంలో పోతలింగన్న అని చెప్పేసి అంటే అప్పుడు పూర్వంలో పోతలింగన్న అంటారు, ఇప్పుడు పోతరాజు అంటారు. సో అప్పుడు ఏంటంటే పొలిమేర కాస్టోడు పోతలింగన్న. సో అప్పుడు పోతరాజు వేయాలంటే ఒక క్యాస్ట్ ఉంటుంది, ఆ క్యాస్ట్ వాళ్ళే పోతరాజం వేయాలి, ఆ క్యాస్ట్ వాళ్ళే బలిగంప చల్లుతారు అనమాట. అదే మేము సాకలోలం బట్టి. సో పోతరాజం వేయాలంటే సాకలోడే పోతరాజం వేయాలి యాక్చువల్లీ అమ్మవారికి. ఎందుకంటే ఊర్లో బలిగంప చల్లేటోళ్ళు కూడా సాకలోళ్ళే ఉంటారు. మంచి చెడు ఏది చేసినా కూడా ఒక రజకుడు లేని ఏ కార్యక్రమం కూడా కాదు. సో ఒక రజకుడు ఒక సాకలోడు పోతరాజం వేస్తే అమ్మవారికి చాలా ఎట్లా చెప్పాలి నీకు, చాలా భక్తి భావంతో ఆమె రిసీవ్ చేసుకుంటారే తమ్ముడు అని చెప్పేసి అట్లా. అసలు పోతరాజు వేషం ఎందుకు వేస్తారు? ఎందుకు వేస్తారంటే ఇప్పుడు నేను మొక్కిన, నా మొక్కు దిక్కెళ్ళి నేను పోతరాజం వేయడం జరిగింది.